హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి మంచి మాట ఏంటి అంటే మాట గురించే తెలుసుకుందామండి. మనం మాట్లాడే మాట అన్నది మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఆ మాట వల్లే మనం ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే బంధాలు కలిపేది ఆ మాటేనండి. మనం బాగా మాట్లాడితే మన మాటను బట్టే బంధాలు కలుస్తాయి. అలాగే మనం బాగా కానీ మాట్లాడకపోతే ఆ మాట వల్లే మన బంధం కూడా తెగిపోతుందండి. అందుకు మాట అన్నది మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నమాట. అదేవిధంగా మనసుని గాయపరిచేది కూడా మాటేనండి. ఆ గాయాన్ని మాన్పేది కూడా మాటే అవుతుందండి. ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది కూడా మాటే అవుతుందండి. మాటే మనల్ని గెలిపిస్తుంది, ఆ మాటే మనల్ని ఓడిస్తుంది కూడా. అందుకే మాట్లాడేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఒకసారి మనం చికాకులో ఉండి ఏదో ఒకటి మాట అన్నది అనేస్తాం, కానీ మాట జారిపోయిన తర్వాత మళ్ళీ మనం వెనక్కి తీసుకోవడము అన్నది కష్టమండి. ఈ కాలంలో ఈ బిజీ లైఫ్లోని చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. అది జాబ్ టెన్షన్ అయినా, ఇంట్లో అయినా, ఏదైనా ఆ టెన్షన్స్ వల్ల మనము ఒక మాట అన్నది వేరే అనేస్తామన్నమాట. అలా అనకుండా చూసుకోండి. మాటే మనని ఏదైనా చేస్తుందండి. మనని పైకి తీసుకెళ్ళిన మాటే, అంటే గెలిపించిన మాటే, ఓడిపించిన మాటే అన్నమాట. మనం ఏదైనా ప్రారంభించిన వెంటనే ఫలితం కనబడట్లేదని అయితే మటుకు బాధపడకండి. ప్రారంభించగానే ఎవరికి ఫలితం అన్నదైతే రాదండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక విత్తనం వేసాము, అది వెంటనే మహావృక్షం అయితే అయిపోదు కదా. విత్తనం వేసాం కదా అని వెంటనే మనకి మహావృక్షంగా అయితే దర్శనం ఇవ్వదు కదండి. మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుందనేది మటుకు మర్చిపోవద్దు. ఈ ప్రయత్నం మీరు చేయండి, ఫలితం భగవంతునికే వదిలేయండి. ప్రయత్నిస్తే ఏదైనా, అంటే కొంచెం లేట్ అవుతుంది కానీ ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ప్రయత్నం అన్నది చేయడం మానేయకుండా ఉండకూడదన్నమాట. ప్రయత్నాన్ని కొనసాగించాలి. ఇప్పుడు సమాజం ఎలా ఉంది అని అంటే అండి, వదులుకోవాల్సి వస్తే గొడవ కన్నా మనిషినే వదిలేసుకునే సమాజంలో ఉన్నాము. అలాగే ఉందన్నమాట సమాజం అన్నది. గొడవని వదులుకోకుండా మనిషినే ముందు వదిలేసుకుంటున్నాము, కానీ అది కరెక్ట్ కాదండి. మన అనుకున్న వాళ్ళని తిట్టేంత కోపం ఉన్నా తిట్టకపోవడమే ప్రేమ అవుతుందండి. అవమానించడానికి అవకాశం, అంటే స్కోప్ ఉన్నా నమ్మడమే ప్రేమండి. ఎంతసేపు వదిలేసుకుంటాం, అవమానించేస్తాం, కానీ అది చిటికలో అయిపోతుందండి. మళ్ళీ మనకి ప్రేమ రావాలి అని అంటే కష్టమే కదండి. ఆ ప్రేమ దొరకాలి అని అంటే విడిపోవడానికి 100 కారణాలు ఉన్నా కలిసి ఉండడానికి కష్టపడి ప్రయత్నించడమేనండి ప్రేమ అంటే. విడిపోవడానికి ఏముంది, 100 కారణాలు ఉంటాయి, వేరంగానే విడిపోతాము. కానీ కలిసి ఉండడానికి ప్రయత్నిస్తాం చూడండి కష్టపడి, అదే ప్రేమని అంటారు. ఈరోజు మంచి మాట ఇదండి. మాటతోని మొదలుపెట్టాను, ప్రేమతోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.